భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతల్లో ముప్పవరపు వెంకయ్య నాయుడు ఒకరు. వెంకటాచలం మండలం చౌటపాళెం గ్రామంలో 1949 జూలై 1న రంగయ్య రమణమ్మలకు ఆయన జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. విద్యార్థులు, యువతకు మార్గదర్శకుడై రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా తన గళమెత్తి అసెంబ్లీ టైగర్గా పేరు పొందారు. వెంకయ్య నాయుడు సాధారణ జీవనం కొనసాగిస్తూ ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారు. అణగారిన వర్గాలు, రైతు కుటుంబాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. 1971 ఏప్రిల్ 15వ తేదీన వెంకయ్య నాయుడుకు వివాహమైంది. 1973-74 నుంచే వెంకయ్య నాయుడులో విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1977 నుంచి 80 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి అడుగుపెట్టారు. 1980 నుంచి శాసనసభలో బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు. 1983లో రెండోసారి అదే స్థానం నుంచి గెలుపొంది 1985 వరకు కొనసాగారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 1988 వరకు కొనసాగారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వెంకయ్యే పెద్ద దిక్కుగా మారారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రవేశించగానే కీలక పదవులు వెంకయ్యకు వెతుక్కుంటూ వచ్చాయి. వెంకయ్య నాయుడు కర్ణాటక నుంచి 1998లో రాజ్యసభకు మొదటిసారిగా ఎన్నికయ్యారు. 2000లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2002 జూలై 1 నుంచి 2004 అక్టోబర్ 5వ తేదీ వరకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని అధిరోహించారు. ఆ సమయంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. అనంతరం 2004-2010లో వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. 2005 ఏప్రిల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించారు. తెలుగుతో పాటు పలు భాషలపై మంచి పట్టు ఉండడమే వెంకయ్యను జాతీయ నాయకుడిగా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోదీ కేబినెట్లో పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, ఆ తర్వాత పట్టణ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి ఆవాస్ మండలి కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ సమస్యలు పరిష్కరించడంలో వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో బీజేపీలో కీలక వ్యక్తిగా ఎదిగి కేంద్ర మంత్రిగా విశిష్ట సేవలందించారు. ప్రస్తుతం రాజకీయాలకు రాజీనామా చేసి ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశ ప్రథమ పౌరుడి పదవి తర్వాత రెండో అతి పెద్దదైన ఉపరాష్ట్రపతి పదవి వెంకయ్యకు దక్కడం జిల్లాకే కాదు, దేశానికే గర్వకారణమని చెప్పుకోవచ్చు. రాజకీయ ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్న వెంకయ్య తను నమ్మిన పార్టీకి, సిద్ధాంతానికి కట్టుబడి క్రమశిక్షణతో కృషి చేశారు. దాని ఫలితమే ఉపరాష్ట్రపతి పదవి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు గడ్డపైనే కాదు, దక్షిణాదితో పాటు దేశ రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన సొంత మండలమైన వెంకటాచల సత్రం రాబోయే కాలంలో వెంకయ్య సత్రంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.